బాగుందని చెప్తాను. ఎస్ఆర్ నో? మంచిని చెడును గ్రహించాల్సింది మీరే, అవునా? కాబట్టి కొంచెం జర అటెన్షన్ ఉండి దీంతో అర్థం చేసుకోండి. బాగుంది అని మీ మనసు కనిపిస్తే కలిసి పనిచేస్తాం. ఇట్లా ఇప్పటిదాకా మాట్లాడుతున్న లీడర్స్ అందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళే. బలవంతంగా ఈ బిజినెస్లో జాయిన్ అవ్వటం వల్ల, ఎవరి ఫోర్స్ వల్ల ఈ బిజినెస్ టేకప్ చేయడం వల్ల రూపాయి రాదు, పైగా ఫేస్ వాల్యూ కూడా పోతుంది. అట్లా వస్తే అర్థమవుతుందా మేడం? మీరు బలవంతంగానే వచ్చి ఉంటారు. నేను కూడా స్టార్టింగ్లో ఈ బిజినెస్ మీటింగ్ ఇష్టంతో రాలేదు. ఫ్రెండ్స్ బతిలాడితే ఇదేందో తెలుసుకోమంటే లాస్ట్లో చూద్దాం సార్, నాకు సైలెంట్ ఉన్న వాళ్ళు కనబడరు, మాట్లాడుతూనే కనబడరు. ఈ కళ్ళు పాపించకండి, మాట్లాడకండి. నాకు తెలుసు మీరు తోపు తురుము తుపాకీ తొడమే ప్రధానమంత్రి మోడీకి కూడా మీరే సలహాలు ఇస్తారు. నాకు తెలుసు మీరు బిజీగా ఉంటారని. ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, ఇబ్బంది ఏం లేదు. నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్ సార్, నేను పెద్ద మేధావిని కాదు, బాగా చదువుకున్నాను ఏం కాదు. కానీ నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా అబద్ధం ఏమైనా కనబడితే చెక్ చేయండి. మీరు ఇక్కడ మాట్లాడి కూడా కూర్చుంటారు, వీళ్ళపోయి ఏం చేస్తారు అని ఫేక్ మాట్లాడతారు. ఆయన పెట్టమను, నేను పెట్టమను. జర అన్నకెళ్ళి బయటికి రాదు కొద్దిసేపు. మీరేం మాట్లాడకండి కాసేపు. మీకు ఒకవేళ నిజంగా సార్ నేను పక్క వాళ్ళతో మాట్లాడి కూడా ఉండలేను, నాతోటి కాదంటే వద్దు, మీటింగ్లో కూర్చోకరు, ఇంటికి పోయి పని మీరు చేసుకోండి. కొంచెం సీరియస్గా మాట్లాడను, నిజం మాట్లాడతాను. అంటే మిమ్మల్ని మేనేజ్ చేసి ఆయిల్ రాసి మోసం చేసే రకం నేను కాదు. ఈ బిజినెస్ కూడా అట్లాంటిది కాదు. ఆర్ యూ రెడీ? ఫోన్లు ఉన్నాయా? సైలెంట్లో పెట్టండి. నేను మళ్ళీ అడగను. ఈ మా వాళ్ళు సైలెంట్గా పెడతారు, కానీ లేడీస్ తోటి నేను ఇప్పటిదాకా దాదాపు మా అమ్మని కూడా మార్చలేకపోయినా. నేను పుట్టిన కాడికి వెళ్ళి లేడీస్ సైలెంట్లో పెట్టరు అసలే. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కొద్దిసేపు అయినా చూడండి. ఇక్కడ నుంచి గ్యారంటీగా ఫోన్ మోగుతుంది. మీటింగ్ అయిపోయి లోపల చూడండి. సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఒక 40 కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంటుంది. వెస్టీజ్ అనే ఈ బిజినెస్లోకి నేను రాకముందు 2010 నుంచి 2021 వరకు ప్రైవేట్ కంపెనీలో నేను జాబ్ చేసిన. నా జాబ్ పేరు మెడికల్ రిప్రజెంటేటివ్ అంటారు. మెడికల్ రిప్ దాంట్లో సేల్స్ మేనేజర్, తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ వరకు నేను అక్కడ వర్క్ చేసిన. 4,500 నా ఫస్ట్ శాలరీ 2010లో. అక్కడి నుంచి 2010లో నాకు 4,500, 2013లో ప్రమోషన్ వచ్చింది, 25,000 శాలరీ. అక్కడి నుంచి 2017లో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, 50,000 శాలరీ. తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ అయిన దాకా నేను రెండో ఇన్కమ్ కానీ ఇంకో ప్రొఫెషన్ మీద కానీ 1% కూడా ఫోకస్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను ఆ జాబ్లో ఉన్నప్పుడు సార్ 50,000 శాలరీ ఇస్తోళ్ళు కానీ 5,000 శాలరీ ఇస్తోళ్ళు కానీ నువ్వు ఇంకో బిజినెస్ చేసుకోవాలని ఎంకరేజ్ చేస్తారా, వాళ్ళ కోసమే పని చేస్తాడు చెప్తారా? వాళ్ళు ఇచ్చే శాలరీ తక్కువైనా కూడా ఎక్కువ వాళ్ళకి పని చేపిస్తారు. ఏ కంపెనీ, నేను కంపెనీ ఓనర్ అయినా అట్టే చెప్తాను, అవునా? నేనేమనుకునేది, అసలు ఈ జాబ్ చేస్తానికి నాకు టైం సరిపోతలేదు, ఇంకోటి ఏం చేస్తాను అనుకుని దాదాపు ఒక 11 సంవత్సరాల కాలం పాటు నేను దేన్ని పట్టించుకోలేదు. కానీ ఫ్రెండ్స్ చేసిరా నా పని, అలా మీరు చేస్తే మీరు మోగించరా? మోగిస్తారు, నాకు తెలుసు. అయితే నేనేమనుకున్నా అంటే సెకండ్ ఇన్కమ్ అవసరం లేదు, దీంట్లోనే కొంచెం శాలరీ పెరిగితే లైఫ్ మారుతుంది అనుకున్నా. కానీ మీలాంటి చాలా మంది ఫ్రెండ్స్ నాతో చెప్పిన మాట ఏంటంటే, ఒక ఇన్కమ్ చాలా డేంజరు, ఒక దగ్గర నుంచే డబ్బు వస్తుంది అంటే మీరు చాలా రిస్క్లో ఉన్నట్టు. మీకు ఒక్కటే ఆదాయం ఉంది అంటే మీరు రిస్క్లో ఉన్నట్టు. ఎందుకంటే ఏదైనా జరిగింది అనుకోండి, దేనికైనా జరగవచ్చు. నీకు జరగవచ్చు, నీ శాలరీకి జరగవచ్చు, మీ ఇంట్లో జరగవచ్చు, నీ కంపెనీకి జరగవచ్చు, బయట కరోనా లాంటిది వచ్చి దేనికి సంబంధం లేకుండా కూడా నీ శాలరీ తగ్గవచ్చు. ఎస్ఆర్ ఏదైనా జరగవచ్చు అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తే నేనేమనుకున్నా అంటే, ఫార్మా ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీను. ఎంతమంది మంత్రుల సత్యనారాయణ లాంటి వాళ్ళు వచ్చి మంచి మంచి విషయాలు చెప్పి ఈ ఫుడ్ తినాలి తినొద్దని చెప్పినా జనాలు తినేది అడవైన గడ్డి. ఎస్ఆర్నో? అడవైన గడ్డి తిన్న రోజు అడవైన రోగాలు వస్తూనే ఉంటాయి. అడవైన రోగాలు వస్తే డాక్టర్ దగ్గరకు వస్తూనే ఉండాలి. డాక్టర్ మెడిసిన్ రాస్తాడు, మెడిసిన్ పోయి మెడికల్ షాప్లో కొనాలి, మెడికల్ షాప్లో సప్లై చేసేది నేను. కాబట్టి మన జాబ్ డోకా లేదనుకొని ఎవరు ఏం చెప్పినా వినకుండా లాక్డౌన్ వచ్చిందాకా ఒకటే ఇన్కమ్ మీద అట్లే పని చేసుకుంటూ పోతే లాక్డౌన్లో 50,000 శాలరీ కాస్త 15,000 పడిపోయింది. 15,000 నాది ఒక్కదే పడిపోయిందా? చాలా మంది పడిపోయింది. చాలా మంది ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయ్యారు. కరోనా వచ్చి ఎఫెక్ట్ అయిన వాళ్ళకంటే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఇండియాలో. ఎస్ఆర్ నో? ఆ తర్వాత చాలా మంది సెకండ్ ఇన్కమ్ అని ఇంకో ఆదాయం ఉండాలి. ఒకవేళ హస్బెండ్ సాఫ్ట్వేర్ అయితే వైఫ్ ఏదైనా జాబ్ చేయటం, లేకపోతే వైఫ్ ఏదైనా జాబ్ చేస్తే హస్బెండ్ కూడా ఇంకో సెకండ్ ఇన్కమ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. రెండవ ఆదాయం అనే విషయం లాక్డౌన్ తర్వాత చాలా మంది ఎక్కువ గ్రహించారు. ఎస్ఆర్ నో? నేను అందులో ఒకరిని. కాకపోతే అప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు, అప్పటిదాకా ఇంకో దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేదు అనేది ఒక నిమిషం మాట్లాడి నేను ముందుకెళ్తాను. రెడీయా? రెండో ఇన్కమ్ అంటే ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఒకటే జాబ్ చేయాలి, జాబ్ వస్తే లైఫ్ మారుతున్న మైండ్ సెట్ లోనే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంటర్ప్రినర్షిప్ కానీ జాబ్ మైండ్ సెట్, బిజినెస్ మైండ్ సెట్ కానీ చాలా మంది రాలేదు. ఒప్పుకుంటారా? పిల్లలకు కూడా ఇప్పటికి మనం చదివించేది ఎందుకు, ఏం నేర్పిస్తారు పిల్లలకి? స్కూల్ కొమ్మని ఎందుకు చెప్తారు? ఇట్లా పోతారు స్కూల్ బ్యాగ్ వేసుకొని, మొత్తం బ్యాగ్ అయితే కింద బ్యాగ్ వేసుకొని పోతారు, కట్టలు పైసలు కట్టిస్తారు. వాళ్ళు దేన్ని ప్రిపేర్ చేస్తారు? ఒక మాట చెప్తాయండి, పెద్ద కారు కొని దానికి ఈఎంఐ కట్టాలి, పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని దానికి ఈఎంఐ కట్టాలి,
టీవీ కొనాలి ఈఎంఐ కట్టాలి, ఫోన్ కొనాలి ఈఎంఐ కట్టాలి, పిల్లని బంగారం కొనాలి ఈఎంఐ కట్టాలి. ఈయన ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే ఈఎంఐలు కట్టే మిషన్ లెక్క తయారు చేస్తారు. ఇక 1 తారీఖు 30 తారీఖు 1 తారీఖు 30 తారీఖు తిరుగుతూనే ఉంటున్నాడు. 45 ఏళ్ళు తిరిగినాక అర్థమవుతుంది ఏ జాబ్ కరెక్ట్ కాదా, బిజినెస్ సెట్ అని తర్వాత చెప్తున్నారు. ఏ సార్ నాకు మాట చెప్పండి, చదివిన చదువుకు ఇప్పుడు చేసే పనికి సంబంధం ఉన్న వాళ్ళు 100లో ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ కదా. 2వ క్లాస్లో నన్ను అడిగాను మా సార్ వచ్చి, ఏమవుతారు అంటే కొంచెం గుర్తుంది నాకు, ఏమవుతారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పిన. నేను జర కొంచెం ఏజ్ పెరిగే కొద్ది 10th క్లాస్ రాగానే సార్ గ్రూప్ 1 పక్కా అని చెప్పిన. ఇంటర్మీడియట్ రాగానే గవర్నమెంట్ జాబ్ పక్కా, గవర్నమెంట్ జాబ్ పక్కా. డిగ్రీకి రాగానే ఏదోటి చేస్తా సార్ ప్రైవేట్. ఎందుకు ఏదోటి చేయాలి, తప్పదు, పిల్లం వచ్చింది, దాన్ని దాదాలంటే సంపాదించాలి. ఎస్ ఆర్ నో? A+B² A² అని ఉంటుంది కదా. ఈ స్టోరీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి, దాని ఫార్ములా మొత్తం. ఎంత వస్తుంది నెలకి ఇప్పుడు? దానికి నెలకి ఎంత వస్తుంది ఇప్పుడు? నేను పిక్చర్ లేకనే కనబడుతుంది క్వశ్చన్ అడిగితే, కానీ మీరు ఒకసారి ఎందుకు చదివిపించారు అది మనల్ని? sin θ/cos θ tan θ ran θ, ఇప్పుడు ఇది మన θ. ఈ θ కూడా పైసలేమి. నేను చదవడం తప్ప అంటలేను సార్, నేను చదవడం తప్పనట్లా. డ్యాన్స్ స్కూల్లో బాగా చేసిన కూడా మార్కులు వస్తేనే మంచోడు అంటారు. నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఏళ్ళ మీద డ్యాన్స్ చేసే కళాకారుని కూడా మార్కులు వస్తేనే మంచోడాడు. డ్యాన్స్లో ఎంకరేజ్ చేస్తలేదని. అరే ఇప్పుడు నేను ఎక్కడైనా పోయి డ్యాన్స్ కాంపిటీషన్ పోయినా అనుకో, డిగ్రీ సర్టిఫికేట్ ఉందా? ఇది మన దేశంలో స్పెషల్. ముందు సర్టిఫికేట్ ఉంటే ఏంటి? నేను ఏళ్ళ మీద డ్యాన్స్ చేస్తా సార్, సర్టిఫికేట్ తోటి పని లేదు, ముందు డిగ్రీ పాస్ అయితేనే ఇళ్ళకి ఎంటర్ కావాలి. చదివిన చదువుకు చేసే పనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఈ ప్లేస్లో నేను కూడా అదే ఎంకరేజ్మెంట్లోనైనా నాకేం చెప్పారు, బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి కట్నం వేసి పిల్లలు వస్తారని చెప్పి ఇదే ఎంకరేజ్ చేసి. నేను కట్నం గురించి పిల్లం గురించి మనకు అంత సీన్ లేదు కాబట్టి ఆలోచించలేదు. బట్ ఏం లైన్ చేశారంటే ఓన్లీ జాబ్ జాబు 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 జాబు. ఆయన సినిమాలు కూడా నేను ఏం చూసేది, నా కాలం సినిమాలు అంటే రావు గోపాలరావు, చిరంజీవి సినిమాలు ఎక్కువ ఉండేవి. అవునా? మీరు మాట్లాడితే మీటింగ్ మంచిగా జరుగుతుంది. మీరు దిగేసిన గోపం కూర్చొని నన్ను బిందెలెత్తకపోతాం లేక చూసిరాను. నేను చెప్పింది మీకు అర్థం కాదు. మీకు నా మీద ఏమైనా కోపం ఉందా పర్సనల్గా? ఉందా? ఉంటే మీరు ఎక్కువ మంది ఉన్నారు, నేను తక్కువ మంది ఉన్నావు. కత్తి తెచ్చిపోడు పొడిచినాక లాస్ట్ పోతుంది కదా శ్వాస, ఆధార్ కార్డు గుంజుకున్నాకనే చచ్చిపోతాను. నాకు అంత పిచ్చి బిజినెస్ అంటే రైట్. నేనే వదిలిపెట్టగానే మిమ్మల్ని ఏం కోరుకుంటున్నానంటే, నేను తెలియటంలోని నేను చెప్పేది మీరు వినండి. నో, మీకంటే ఒక అడుగు ఈ బిజినెస్లోకి నేను ముందు వచ్చాను. నేను మాట్లాడే విషయంలో ఎక్కడన్నా మీకు తప్పు కనబడితే పట్టుకోండి. ఈ రోజు కాదు, ఇప్పుడే బిజినెస్ మానేద్దాం. మీకు 5 లక్షలు ఇచ్చి నేను బిజినెస్ బంద్ చేస్తాను. ఎవరు తప్పు పట్టుకుంటే వాళ్ళు. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో బయట సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎస్ఆర్నో? మంచివి ఎక్కువ ఉన్నాయా, ముంచేటి ఎక్కువ ఉన్నాయి? ముంచేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు బయటకు వచ్చి, అమ్మ నువ్వు హౌస్ వైఫ్గా ఒకసారి ఈ బిజినెస్ ఇన్ని తల్లి 1 సంవత్సరం 2 నెలలు పని చేస్తే నెలకు ₹1,00,000 తీసుకునే అవకాశం ఉందంటే పోతావా, మా ఇంత కుక్క నిడవాలని అంటారు. హౌస్ వైఫ్ దగ్గరకు పోయి 1,00,000 అని మాట్లాడితే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, నా ముఖానికి 1,00,000 రా. నేనేమంటున్నా అంటే నీ కెపాసిటీ గింతే అని భగవంతుడు కూడా డిసైడ్ చేయలేదు ఇప్పటిదాకా. ఎవరి కెపాసిటీ ఎంత అనేది అవకాశం బట్టి ఉంటుంది. ఎస్ ఆర్ నో? కండక్టర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడని ఒక ఆపర్చునిటీ నిరూపించింది. అర్థమవుతుందా? ఒక బస్ కండక్టర్లో కెమెరా ముందు నిలబడితే పేషెంట్లు థియేటర్లో అతకపోయేటటువంటి టాలెంట్ ఉన్న సూపర్ స్టార్ ఉన్నాడు అని అవకాశం వచ్చిన తర్వాత తెలిసింది. అవునా కదా? మీ అందరిలో కూడా ఎవరెవరు ఎంత కెపాసిటీ ఉన్నారో నాకు తెలియదు. ఇది ఒక ఆపర్చునిటీ. ఒకసారి వినండి, బాగుంది పట్టుకొని రండి, లేదు బాగలేదు చూడదు. అప్పుడు నాకు మాఫ్ కరో మేరా కమ్ మై కర్తో. ఎస్ ఆర్ నో? దానికి మీటింగ్ వచ్చినా కూడా రకరకాల అనుమానాలు. ఒకటే గుస ఉందంటవా, కరెక్ట్ అంటవా, ఎందుకా పీకిలాట నాకు చెప్పు అన్ని. నేను క్వశ్చన్ అడుగుతా, బాహుబలి సినిమా చూసిరా? మాట్లాడాలి. అందులో సాంగ్ ఉంటుంది, ఎవడంట గడపాలు తీసుకొని తోతాడు ఇట్లా, లింగం రాయి నుంచి వేరే రైట్, అంగి తీస్తాడు ఇట్లా ఇసిరేస్తాడు. మీరు ఇప్పుడు నేను చెప్తున్నా ఊహించుకుంటారు అదంతా. అంగి ఇసిరేస్తాడు, ఇసిరేసి కిందికి వెళ్ళి లింగం బట్టి లేపుతాడు ఇట్లా లేపుతాడు, దండ తెగుతుంది. తెగుతుందా? తెగేదే కడతారా? తెగిన దాకా తీస్తూనే ఉంటుంది. తెగుతుంటే పేరెత్తాడు, చీకిపోయిన దండ కడితే. నేను సినిమాని వ్యతిరేకిస్తారా? నా పాయింట్ వినండి. లేవడతాడు లింగం ఇట్లా, లేపేటప్పుడు ఎవడంట అంటే మనకు నరాలు లేవుతాయి ఇట్లా. ప్రభాస్ పొరుగు ఆయన బాడీ ఇదంతా చూసి ఆ సీన్ చూస్తే గూస్ బాంబ్స్ వస్తాయి. నాకు కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయి. ఎస్ ఆర్ నో? నీళ్ళకి వెళ్ళి పోతాడు, లింగం పట్టుకొని నీళ్ళలో దుంపుతాడు, మళ్ళీ లింగం లేవట్టుకొచ్చి గుండెకాడ పెడతాడు, నీళ్ళు పడతాయి. మాట్లాడ హీరోయిన్
చూస్తాడు, అవునా? ఈ సీన్ లో లింగం రియలా ఫేకా? లేవట్టిన లింగం ధర్మాకోల్ ఫేక్, అవునా? అంటే తెలియదు అని ఎవరు ఒప్పుకోట్లేరు, ఇది తెలియదు నాకు అంటలేరు. ఇట్లాంటివి నీ ఎవరు చెప్తాడు? నీకు చెప్పు, నాకు ఇట్లాంటివి నువ్వు చూసినవి. ఇంట్లో చూస్తే గిన్నెలు కొట్టాలి, సాయంత్రం కొట్టాలి, పొలి ఇస్తాను డబ్బులు లేదని కూడా ఇదే చెప్పుకోవట్లే. నేను మాట్లాడేది కోపం కాదు, నాకు ఎవరి మీద కోపం లేదు, అది ఆవేదన. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడగల. యాజ్ ఆన్ డేట్ 7.5 lakhs ఏమో నేను తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్ గురించి చెప్పాను, ఇది ప్రజెంటేషన్ చేసిన. ఆన్లైన్ కలుపుకుంటే ఇంకెక్కువ, కానీ ఏ ఒక్క పర్సన్ కూడా మీరు జాయిన్ అవ్వండి అని అడగలేదు. నేను మిమ్మల్ని కూడా జాయిన్ అవ్వమని అడగట్లా. తెలుసుకోండి, ఎక్కడైనా రాంగ్ కనబడితే క్వశ్చన్ చేయండి, లేదా బిజినెస్ బాగలేదంటే వదిలేయండి. కానీ వినకుండా బయటకు పోయి మీటింగ్కి వచ్చి మీరు వినకుండా బయటకు పోతే ఏం చెప్తారు సార్? పోయినా నేను ఆల్రెడీ అన్ని వేస్ట్, అట్లాంటివి వినొద్దు అని చెప్పి ఆయన పెట్టా మనం వస్తాడు. వాడు రాడు, నువ్వు రావు. మళ్ళీ సంవత్సరం 2 నెలలు అయినాక అదే నాడైంది, అదే మన మీటింగ్ పోయింది, వస్తున్నా నీకు, నన్ను కూడా వేసుకోని కింద. ఇప్పుడు నన్ను అంటలేరు మా వాళ్ళు, అదే పని. నేను మొదలు పెట్టినప్పుడు ఏమో ఫేక్ పోతుంది, లేపేస్తారు, ఎత్తేస్తారు అన్నాడు. వాళ్ళ మాటిన కూడా నేను ఇప్పుడు పని చేసి నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడేమంటారంటే నన్ను కూడా వేసుకొని కింద వేసుకో, మీరు వేసుకో. నేను చెప్పిన నాకు కింద జాగలేదు, నాకు కింద ప్లేస్ లేదు, ఇప్పుడు అయిపోయింది, చాలా ఫుల్ అయిపోయింది అంత. అందుకే చెప్తున్నాను, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ, మీకంటే నేను తక్కువ వినండి, బాగుంది అనిపిస్తే చూద్దాం తర్వాత. రెడీయా? మన బిజినెస్ పేరు ఏం పేరు? అది వెస్టీజ్ అనేది కంపెనీ పేరు. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అనేది మన బిజినెస్ పేరు. ఇప్పుడు మనకి కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కంటే ముందు ఇండస్ట్రీ ఏందో అర్థం కావాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంటుందో తెలిస్తేనే శ్రీరామ్ రియల్ ఎస్టేట్స్ అనే కంపెనీ మంచిదా కాదని నీకు అర్థమైంది. ఎస్ ఆర్ నో? కంపెనీ గురించి ఎంత చెప్పుకున్నా కంపెనీ ఓనర్ దాని గురించి పాజిటివ్గా చెప్తారు, కంపెనీ బాగుపడ్డారు దాని గురించి పాజిటివ్గా చెప్తారు. కానీ ముందు అసలు బిజినెస్ ఏంటి? ఒక సోప్ కొనాలంటే ఇట్లాంటి హాల్ పిలిచి టికెట్ వసూలు చేసి మీటింగ్లో కూర్చోబెట్టి లేకపోతే మధ్యాహ్నం భోజనాలు పెట్టి ఇంత బతలాడి మార్కెటింగ్ చేసేందుకు సోప్ అమ్మాలంటే సబ్బు మా ఇంటి పక్కన పెడితే కొంటారు కదా, లేకపోతే మహేష్ బాబు ఆడిస్తే కొంటారు కదా, దానికి ఇంత సినిమా ఎందుకు కనిపిస్తా అనిపేదా? అదే మనం మాట్లాడుకున్నది. ఎందుకు, వై ఇట్లా చేయాలి బిజినెస్ అనేది అర్థమైతే మీరు డైరెక్ట్ సెల్లింగ్ లైన్ తెలుస్తుంది. ఆర్ యు ఆల్ రెడీ? మీకు ఏం చెప్పారు? డైరెక్ట్ సెల్లింగ్ అంటే బిజినెస్ అన్నారా, జాబ్ అన్నారా? వినబడలా, అందరూ మాట్లాడతలే. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే ఉందా? భూమి మీద ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి. చాలా బిజినెస్ లలో మంచి మాత్రమే ఉందా, మోసాలు కూడా ఉన్నాయి? ఒప్పుకుంటారా? ప్రతి బిజినెస్ లో మంచి ఉంది, ఏ బిజినెస్ కూడా చెడు కోసం మొదలు కాలే. ఈ పాయింట్ ఒప్పుకుంటారు? ఏ బిజినెస్ అన్నా చెడు చేస్తానికే మొదలైంది అని ఒకటి చెప్పండి, ఉందా? చెడు కోసం వచ్చిన బిజినెస్ ఇప్పటిదాకా భూమి మీద లేదు. అండ్ ఇంకో పాయింట్, డబ్బు సంపాదించడం కోసం వచ్చిన బిజినెస్ లేదు. డబ్బు సంపాదించడం కోసమే పుట్టిన బిజినెస్ ఇప్పటిదాకా లేదు. కానీ చాలా మంది డబ్బు సంపాదించడం కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను ఒప్పుకుంటా. కానీ ఏ కాన్సెప్ట్ వచ్చినా, ఏ వ్యవస్థ పుట్టినా, ఏ సెక్టార్ స్టార్ట్ అయినా ఇండస్ట్రీ అనేది జనం యొక్క అవసరం కోసం మొదలవుతుంది. సార్ ఎట్లా అంటే, ఆకలి పుట్టింది, రైతు పుట్టింది. నీకు వైద్యం కావాలంటే డాక్టర్ పుట్టింది. నీకు బట్టలు కావాలి కాబట్టి టైలర్ పుట్టిండు. మీ ఇంట్లో గొడవ అయింది, న్యాయం కావాలి కాబట్టి వాదించడానికి లాయర్ పుట్టిండు. ఎస్ ఆర్ నో? మీ ఇల్లు కట్టాలి, మేస్త్రి పుట్టిండు. నీకు ఇంట్లో ఏమంటారు ఏమంటారు ఫేస్ చేసుకునే ఇది ఏమంటారా, ఏదో ఒకటి మేకప్ ఏదో దానికి బ్యూటీషియన్. అట్లా జనం యొక్క అవసరం కోసం ఒక వ్యవస్థ పుట్టుక స్టార్ట్. మీరు ఏదైనా తీసుకున్నట్టు, నీకు బైక్ ఖరాబ్ అయింది, మెకానిక్ పుట్టిండు. నీకు బైక్లో పెట్రోల్ కావాలా, బంకులు వచ్చినాయి. ఇట్లా మన అవసరం కోసం ఒక వ్యవస్థ పుడుతుంది. రైతు మన ఆకలి తీర్చినందుకు వ్యవసాయం చేస్తుంది కాబట్టి ఆకలి తీర్చినందుకు బదులుగా ఏమిస్తున్నాం మనం? డబ్బు. అది ఫలితం. డబ్బు అనేది అన్ని ఇండస్ట్రీలలో ఎండింగ్ లో వచ్చే ఫలితం. మనకు తెలవాల్సింది అసలు పని ఏంది, ఈ పని పుట్టింది ఎందుకు, అది తెలిస్తే ఈ బిజినెస్ లో ఇండస్ట్రీలో ఫేక్ ఉందా రియల్ ఉందా క్లియర్ గా అర్థమవుతుంది. నోటు ముందు వస్తే దొంగ నోటు తర్వాత వచ్చింది. దొంగ నోట్లే ముద్రించడం మొదలు కాలే, దొంగ నోట్లు మంచి నోటు ఒకటేసారి మొదలు కాలే. ఎస్ ఆర్ నో? నోటు ముందు వస్తే దొంగ నోటు తర్వాత ముద్రించి. నెయ్యి ముందు తయారైతే కల్తీ దాంట్లో తర్వాత చేశాడు. ఆయిల్ ముందు వస్తే కల్తీ నూనె తర్వాత వచ్చింది. ప్రసాదం, మనం కూర్చున్నటువంటి చాలా పరమ పవిత్రమైన ప్లేస్ లో ప్రసాదం కూడా మంచి ప్రసాదాన్ని ఖరాబ్ కూడా చేశారని నేను విన్నా. వాస్తవం ఎంతో నాకు తెలియదు కానీ విన్నా నేను. ఇక్కడంటే న్యూస్ పెద్దగా అయింది, చాలా గుళ్ళల్లో కల్తీ జరుగుతుందో లేదు. పరమ పవిత్రమైనటువంటి ప్రసాదంలో కూడా మంచి ఉంది చేసింది మనలో. ఓటు ముందు వస్తే దొంగ ఓటు తర్వాత వచ్చింది. టికెట్ ముందు వస్తే బ్లాక్ టికెట్ తర్వాత వచ్చింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, ఏ వ్యవస్థ మొదలవడంతో చెడు ఉందా, చెడు మధ్యలో వచ్చిందా? వినబడలా? ఇప్పుడు చెప్పండి, మధ్యలో చెడు ఎవరి వల్ల వచ్చింది? నేను లేను సార్, మీరు అన్నారు మన వల్ల, నేను లేను, అలా మీరు ఉండొచ్చు. మనం కాదు. ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు
పుష్ప మేడం ఒక హోటల్ ఉంది, పుష్ప బిర్యానీ పాయింట్ హోటల్, రైట్? మంచి క్వాలిటీ బిర్యానీ, చికెన్ తోటి చికెన్ బిర్యానీ పెడుతుంది మేడం. చాలా తక్కువ లాభం ఆశించి క్వాలిటీ ఫుడ్ పెట్టి తక్కువ డబ్బు తీసుకుంటా ఎక్కువ మందికి మంచి చేయాలనేటటువంటి ఒక మంచి దృక్పథంతో బిజినెస్ నడిపిస్తుంది. ఇందులో ఏమైనా తప్పుందా? సంపాదించడం తక్కువైనప్పటికీ జనాల ఆకలి తీరుస్తున్నది, జనాల దగ్గర ఉన్నటువంటి తక్కువ డబ్బు, ఒక్కోసారి డబ్బు లేదన్నప్పుడు వదిలేస్తుంది, చాలా తక్కువ లాభం కోసం బిజినెస్ చేస్తుంది జెన్యూన్గా. ఎస్ఆర్నో? జెన్యూన్గా అనేది ఎస్ఆర్నో అడిగిన. ఈ బిజినెస్ చేస్తున్నాను మీకు ఏమనలేదు, బిజినెస్ ఇట్లా చేస్తే జెన్యూన్ ఉన్నట్టేనా? ఇప్పుడు నేను ఆ బిజినెస్ దగ్గరికి కూడా ఒకసారి చూసిన, పుష్ప మేడం హోటల్ ఇంత బాగా నడుస్తుంది, బిర్యానీ పెట్టే డబ్బులు వస్తున్నాయి కదా, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నాకు అనిపించింది. నేను ఇంకో హోటల్ పెట్టినా, సైదులో బిర్యానీ పాయింట్ అని పెట్టినా. ఆ హోటల్ వెనకానే, రైట్? దూరాడుకురి పుష్ప 7 ఉంది, సైదులు 7 ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వెనకాల నేను పెట్టినా, నాకేమనిపించింది, ఇంత పెట్టుబడి పెట్టి తక్కువ లాభం తీసుకుంటుంది, మనం ఒరిజినల్ మటన్ తెస్తే మనకు కూడా డబ్బులు ఎక్కువ అవుతాయి, కుక్కల మాంసంతో నడిపిద్దామని. నేను ఇప్పుడు అంటలేను తల్లి, బయట జరుగుతుందో లేదు, నేనేమన్నా చేస్తాను అనుకుంటారు. ఇప్పుడు ఇష్టం అంటారు, మన బయట పోయేది ఇప్పుడు బాగానే అంటారు ఇస్తాను. నేను అనుకున్నా, ఈ ఊకే మాంసం వాడు పెడతాడు, ఈ చచ్చిపోయిన కుక్కలతో అదో ఇదో తీసుకొచ్చి తయారు చేద్దామని నా మనసుకు అనిపించి అట్లా తయారు చేసి అప్పుడప్పుడు అది కూడా తొలగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ జంతువుల మాంసంతో కుక్కల మాంసంతో బిర్యానీ పెట్టాలనేది మా తాత ఆఖరి కోరికనా? కాదుగా. పైసలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలి, ఎవడేమైపోయినా నాకు సంబంధం లేనట్టు అనేటటువంటి ఒక వంకర బుద్ధి కారణం, అవునా? ఈ వంకర బుద్ధి వాళ్ళు ఓన్లీ హోటల్ వ్యవస్థలోనే ఎవరా, రాజకీయాలు కూడా, పోలీస్ వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో, గుళ్ళల్లో, మసీదులలో, చర్చిలలో, గ్రామ పంచాయతీల, నువ్వు భూమి మీద ఏ వ్యవస్థలను చూడు, ఈ వంకర బుద్ధి ఉన్న ఉండలేరు. వాళ్ళ వల్లే చెడు అనేది మొదలైంది అన్ని సెక్టార్లలో. కానీ ఇప్పటిదాకా ఏ బిజినెస్ కూడా చెడు కోసం మొదలవ్వలేదు. మధ్యలో ఈ వంకరగాళ్ళంతా చెడు దారి పట్టించారు. డైరెక్ట్ సెల్లింగ్ కూడా సేమ్, ఓకేనా? ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది నిన్న మొన్న కదా సార్, 1920లో అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో కాలిఫోర్నియా విటమిన్స్ అనే ఒక కంపెనీ ద్వారా న్యూట్రల్ లైట్ అనే ఒక సప్లిమెంట్ అనేది 1920లో మొదలుపెట్టి దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జనాలకు అందించాలనే కాన్సెప్ట్ 106 సంవత్సరాల కింద మొదలైంది. ఇప్పుడు ఎంబీఏలో ఉన్నటువంటి సబ్జెక్ట్లో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీ రాశారు, ఎవరికైనా డౌట్ ఉంటే చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పేది అంతా కూడా మీ బుక్లో దొరుకుతుంది, రైట్? అది మన ఇండియాకి వచ్చింది 1996లో, 1996లో మన ఇండియాకి వచ్చింది. మనం చేస్తున్న ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియన్స్లో ఎవరికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంతకుముందుకు అవగాహన లేదు. వీళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఏం చేశారు, ఒక అతను స్టేజ్ మీదకి వచ్చి, సార్ నేను మొదటిదాకా ఆటో నడిపేది, ఇప్పుడు ఆడి కార్లో తిరుగుతున్నా, నేను హౌస్ వైఫ్ను, ఇప్పుడు నెలకు 1,00,000 సంపాదిస్తున్నా, నేను ఇస్త్రీ చేసేవాడిని, ఇప్పుడు నాకు నెలకు 1,50,000 వస్తున్నాయి, నేను ఇగో ఈ ప్రొఫెషన్ నుంచి వచ్చినా ఇంత వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారు, బిఫోర్ లైఫ్ ప్రజెంట్ లైఫ్. ఇది ప్రజెంట్ చేయడం వల్ల కింద కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒరే ఐరన్ చేసుకోవడానికి కూడా 1,00,000 వస్తుందా, నేను కూడా జాయిన్ అవుతా. ఇట్లా మోటివేట్ అయ్యి జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగి మంచి కంటే మోసాలే ఎక్కువ జరిగినాయి. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకోని ఈ ప్రమాదం వల్ల 2013లో ఇండియన్ గవర్నమెంట్ చూసి ఒకసారి ఇంత ప్రమాదం జరుగుతున్నటువంటి ఇండస్ట్రీలో అసలు ఒరిజినల్ సినిమా ఏందని చెప్పి రామ్ విలాస్ పాస్వాన్, ఈ పేరున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ లో కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో చేసిన ఒక కమిటీ ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని జరిగే చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, ఈ 4 2013లో ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆ తర్వాత 2016 సెప్టెంబర్ 9వ తారీఖు, నేను మీకు డేట్లు కూడా చెప్తున్నా, వీడియోలు తీస్తే వాళ్ళందరూ ఇంటికి పోయి ఆ డేట్ రాసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా? జస్ట్ లైక్ సపోర్ట్ కొట్టి అవతల పడుతుంది, రాలేదు, డాటాతో మాట్లాడుతున్నా, అందుకే క్లియర్గా అర్థం చేసుకొని క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఆర్ యు రెడీ? అయితే 1996లో ఇండియాకి వచ్చిన తర్వాత 2013లో ఫేక్ కంపెనీలు బంద్ చేసిన తర్వాత ఇలా ఉంటే ఫేక్ అని చెప్పిన తర్వాత 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి 13 పేజీల మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 13 పేజీలు ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా 2016 అని కొట్టండి. సెప్టెంబర్ 9వ తారీఖు డేట్ తోటి మీకు ఆ గైడ్ లైన్స్ మొత్తం డౌన్లోడ్ అవుతాయి. ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని కూడా చదువుకోవచ్చు, ఓకేనా? 2021 డిసెంబర్ 28వ తారీఖు అంటే లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా లాక్డౌన్ లో ఎఫెక్ట్ అయినటువంటి నాలాంటి చాలా మంది రెండవ ఇన్కమ్ గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది డైరెక్ట్ సెల్లింగ్ సెక్టార్ వైపు వస్తున్నారు. మంది ఎక్కువ వస్తున్నారంటే మోసాలు పెరుగుతాయి తగ్గుతాయి సార్?
వినపడలా. మోసాలు పెరుగుతాయి కాబట్టి దీన్ని ఇంకా కంట్రోల్ చేయాలి, గైడ్ లైన్స్ మాత్రమే సరిపోవని చెప్పి ఒక గెజెట్ ఇచ్చింది గవర్నమెంట్. అది 14 పేజీలు ఉంటుంది. గెజెట్ ఈజ్ ఈక్వల్ టు లా, చట్టబద్ధమైనటువంటి ఒక రెగ్యులేటర్ ఫ్రేమ్వర్క్ రెడీ చేసి 14 పేజీల రూల్స్ పెట్టారు. సో ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా ఈ హిస్టరీ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఇల్లీగల్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది 100% లీగల్ ఇండస్ట్రీ బై ద గవర్నమెంట్, రైట్? అయితే లీగల్ ఇండస్ట్రీ అయినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఇల్లీగల్ కంపెనీలు ఉంటాయా? ఉన్నాయా? ఎవరు స్టార్ట్ చేస్తారు? అవంకర బుద్ధి ఎవరు? ఏం మీటింగ్లు పెట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు మీరు చాలా మంది నా మీద కోపం తోడు. ఇప్పుడు ఏంద్రా గిడగా తిడుతుండు, మేము లాగలాగా పిలుచుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి అని చెప్పి. ఈ కోప్పడే బదులు, తిట్టం బదులు మనకెందుకు ఈ బాధ? మంచి ఏసీ హాల్లో కూర్చోబెట్టి మంచి మంచి మ్యూజిక్ లేసి స్టేజ్ మీదకి వచ్చి కోట్లు వేసుకొని పూలు చల్లుకొని నీట్గా మాట్లాడి నిటారుగా నిలబడి 10,000 వసూలు చేసినాం అనుకో, నీట్గా అయిపోతుంది మన పని అని చెప్పి వసూలు చేసిన కంపెనీలు చాలా వచ్చినాయి. అవన్నింటినీ గవర్నమెంట్ 2013లో బ్యాన్ చేసింది. అది బ్యాన్ చేయడంతో పాటు ఒరిజినల్ కంపెనీస్ ఇలా ఉంటాయని చెప్పి దీనికి ఒక రెగ్యులేటర్ ఫ్రేమ్వర్క్ చేసి దీనికి రూల్స్ కూడా పెట్టారు. మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి నేను చెప్పిన డేట్లన్నీ సెర్చ్ చేయండి, ఓకేనా? సో తెలంగాణ గవర్నమెంట్ 2018 నవంబర్లో, దాని తర్వాత 2017లో 2014 అప్పుడు ఫస్ట్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫికీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చామర్స్ కామర్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక సంస్థ. ఆ సంస్థ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్థతోటి కలిసి ఒక మాట మాట్లాడే సమయంలో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. ఇది కనుక మనం ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ జాబుల మీద పడేటటువంటి ఒత్తిడి తగ్గుతుంది, నిరుద్యోగం అనే మాట తక్కువ వినబడుతుంది. ఆ ప్రెజర్ తగ్గడంతో పాటు ట్యాక్స్ పేయర్లు అంటే గవర్నమెంట్కు ఆదాయ పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అన్నింటినీ మించి భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రొడక్ట్ ఎక్కువ వాడతారని చెప్పి ఈ ఇండస్ట్రీకి సంబంధించిన డిస్కషన్ 2014లోనే చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ గా కేరళలో 2015 ఫిబ్రవరి 19th రోజు 2025 ఫిబ్రవరి 19th రోజు 2025 కూడా కాదు, మొన్ననే 2026 ఫిబ్రవరి 19వ తారీఖు పినరయ్ విజయన్, అప్పటికి ఇంకా ఎలక్షన్స్ రాలేదు, మొన్న పోయిన ఎలక్షన్స్ కంటే ముందు పినరయ్ విజయన్ సార్ దీనికి ఒక దాని ఏమంటారు ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసిండు, వెబ్సైట్ ఏర్పాటు చేసిండు. దాని ఉద్దేశం ఏంటంటే కేరళ రాష్ట్రంలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని ఇల్లీగల్ కంపెనీస్ వస్తే వాటిని స్క్రూటినీ చేయడం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా నా మాట ఏంటంటే, గవర్నమెంట్ ఉద్దేశంలో కానీ ఒరిజినల్గా ఇండస్ట్రీ కానీ 100% జెన్యూన్ ఇండస్ట్రీ. కాకపోతే రియల్ ఎస్టేట్లో మోసాలు ఉన్నట్టు, ఇన్సూరెన్స్ సెక్టార్లో మోసాలు ఉన్నట్టు, సినిమా రంగంలో మోసాలు ఉన్నట్టు, భూమి మీద ఉన్న ప్రతి వ్యవస్థలో చెడు ఉన్నట్టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా చెడు ఉన్నది. కాకపోతే 500 నోటు ఒరిజినల్ ఎలా ఉంటుందో మనకు తెలిస్తే డూప్లికేట్ నోట్ గుర్తుపట్టవచ్చు, అవునా? ఒరిజినల్ ఎలా ఉంటుందో, ఇప్పుడు తిరుపతి లడ్డు మెయిన్ ఏమంటారు అభిషేకం లడ్డు ఒకటి ఉంటుంది కదా, అంత లడ్డు సేమ్ అయినా డిఫరెంట్ ఉంటాయి? నాకు తెలియదు. తిరుపతి లడ్డు అంతా సేమ్ అయినా డిఫరెంట్ ఉంటాయి? డిఫరెంట్ ఉంటాయి. మెయిన్ లడ్డు అంటే ఏంది? కళ్యాణం లడ్డు. ఆ కళ్యాణం లడ్డు టేస్ట్ రెగ్యులర్గా తీసుకున్న ఆయనకు నేను సడన్ ఇంకో లడ్డు తీసుకో కళ్యాణం లడ్డు అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు? ఒరిజినల్ ఎలా ఉంటుందో తనకు అనుభవం ఉంది కాబట్టి డూప్లికేట్ స్మెల్ చూడగానే చెప్తారు సార్ ఇది ఒరిజినల్ కాదు అని. ఎస్ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ విషయాలు ఏం జరుగుతుందంటే, ఎవరు వచ్చినా మేడం నీకు ఎంత వస్తుంది, నాకు 1,00,000 వచ్చింది, నన్ను కూడా వేసుకొని కింద జాయిన్ అన్న అవుతారు. రెండో మాట ఇవన్నీ ఫేక్, ఈ మాట అన్నట్టు. నేనేమంటున్నా అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ అర్థమైనాక ఏ కంపెనీ జాయిన్ అవ్వాలి మీ ఇష్టం. ఇన్సూరెన్స్ ఎందుకు కట్టాలో తెలుసుకోండి, ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఏ కంపెనీలో కడతారో మీ ఇష్టం. కరెక్ట్గా నేను చెప్పేది? బ్యాంకులో డబ్బులు వేయటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి తెలుసుకోండి. తర్వాత ఏ బ్యాంకులో వేయాలో మీ ఇష్టం. ప్లాట్ కొనటం వల్ల, తిరుపతిలో ప్లాట్ కొనటం వల్ల నీకు ఉపయోగమా, నష్టమా, లాభమా, కొంటే ఎక్కడ కొనాలి, ఏం కదా అంతా తెలుసుకోండి. దాని తర్వాత ఏ కంపెనీలో ప్లాట్ కొనాలి, ఏ వెంచర్లో కొనుక్కోవాలో నీ ఇష్టం. అర్థమవుతుందా? డైరెక్ట్ సెల్లింగ్ గురించి ముందు అర్థమైన తర్వాత వెస్టీజ్ కంపెనీలో చేయాలన్నా వేరే కంపెనీలో చేయాలన్నా ఈ కంపెనీ బాగుందా లేదా మీ ఇష్టం. తర్వాత అది రెడీ. డైరెక్ట్ సెల్లింగ్ బేస్ లైన్ ఏం తెలుసా? మీరు మాట చెప్పండి. మీ ఇంట్లో సబ్బు ఉందా? స్నానం చేసిన వాళ్ళే మాట్లాడమని చెప్పలేదు, అందరూ మాట్లాడరు, ఏం కాదు. ఇలా ఒక్కనాడు చేయకుండా ఏం కాదు, అందరూ మాట్లాడండి. సబ్బు ఉందా? సర్ఫ్, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్. నువ్వు మాట్లాడవా? నేను మళ్ళీ చెప్తున్నా, యంగ్స్టర్స్ ఈ బిజినెస్ని బాగా అర్థం చేసుకోండి. కొంచెం ఏంటంటే ఈ మీటింగ్లో స్కూల్ ఫేస్ చూడని వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి, అందరూ చదువుకున్న వాళ్ళు కూర్చోరు. నేను చాలా మంది స్టూడెంట్స్కి కాలేజీలోకి వెళ్ళి ప్రజెంటేషన్ చేసిన. వాళ్ళు చూసేవాళ్ళు తెలుసా, వాట్ బ్రో, వాట్ ఈస్ దిస్ సోప్ సెల్లింగ్ కంపెనీ, ఐఎమ్ డూయింగ్ ఎంటెక్, ఆఫ్టర్ మై ఎంటెక్ ఐ గో టు అబ్రాడ్. అబ్రాడ్ ఏం చేస్తారు, ఒరిగేటి మొత్తం కడగడతారు.
ఏం చేయాలి అబ్రాడ్ లో? డబ్బులే కదా. అక్కడ డాలర్లు ఇక్కడ వస్తే రూపాయలు పెద్దగా అయితేనే అక్కడ పోతుంది. అవునా? పోవద్దని నేను చెప్పట్లా. అమ్మ నాయన ఇక్కడ ఇచ్చిపెట్టి అక్కడ పోవటం కరెక్టా, ఇక్కడే ఉండి అదే అమౌంట్ ఇక్కడ సంపాదించుకోవడం కరెక్టా ఆలోచించండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నేను మిమ్మల్ని లేపుతలేను, సింపుల్గా క్లారిటీగా విషయం అర్థం చేసుకోండి. గవర్నమెంట్లు కూడా దీని మీద ఫోకస్ చేయడానికి మెయిన్ కారణం గవర్నమెంట్ల మీద నిరుద్యోగం అనేటటువంటి ఆ ప్రెజర్ తగ్గుతుంది ఇప్పుడు, అండ్ ట్యాక్స్ పేయర్స్ పెరుగుతున్నారు. అన్నిటిని మించి క్రైమ్ రేట్ కూడా కంట్రోల్ అవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల. నేను చెప్పేది మీకు చాలా కామెడీ కనబడుతుంది, కొద్దిగానే మీకు అర్థం కాబట్టి వినండి, ఓకేనా? నేను ఎందుకు వీళ్ళు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, వెన్ ఐ వాజ్ ఇన్ దిస్ ఏజ్ నాకు ఎవరు చెప్పలా డబ్బులు ఎంత ఇంపార్టెంట్, పిల్లలు వచ్చినాక తాడ తింటారా, పైసలు చాలా ఇంపార్టెంట్ ఎవరు చెప్పలా. నేనేమనుకున్నా అంటే ఏ ఒక జాబ్ వస్తే చాలు. అదేంది మల్లీశ్వర సినిమా చూసిరా? చెప్తారుగా వెంకటేశ, మూర మల్లెపూలు, వారానికి సినిమా, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 60 ఫ్లాట్. మూర మల్లెపూలు కూడా 2 మూరలు పెడుతుంది నీకు. ఎస్ఆర్ను సినిమాల్లో చూపించినంత ఈజీగా జాబులో అడ్జస్ట్ అవ్వడం చాలా. గవర్నమెంట్ జాబ్ మంచిదా చెడ్డదా? స్కూల్ హెడ్ మాస్టర్ జాబ్ వస్తే గ్రేటా కాదు? ఇప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేస్తారు కావాలంటే కానీ. బ్యాంక్ మేనేజర్లు కూడా నేను ఉద్యోగాన్ని తప్పట్లా, స్కూల్ హెడ్ మాస్టర్ కూడా రియల్ ఎస్టేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? హెడ్ మాస్టర్ జాబ్ చెడ్డదనా, పైసలు సరిపోకనా? అందుకే పెళ్ళి అయినాక పెళ్ళాన్ని కారు తిప్పేటోడు గొప్పోడు కాదు, పెళ్లి సూపులకే కారులో పోయేటోడు మొగ్గుడు. కొంచెం అర్థం చేస్తుంది. నా భాష ఏదైనా కొంచెం తెలంగాణ భాష, అమ్మ ఆవకాయ భాష కాబట్టి నేను ప్రొఫెషనల్, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. టోటల్ సెషన్ ఐ కెన్ కండక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. చాలా మందికి ఏమైపోయిందంటే వాట్ బ్రో వాట్ ఈస్ దిస్ యువర్ టాకింగ్, ఆల్ జోక్ చేస్తున్నాం అని చెప్పేసి ఇట్లా చెప్తే అర్థమైద్దని ఈ భాషలో చెప్తున్నాను. నేను కొంచెం అట్లా కూడా మాట్లాడగలుగుతా, జస్ట్ అండర్స్టాండ్ చేసుకో, ఓకేనా? సోప్ ఉందా మీ ఇంట్లో? సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, మాట్లాడాలి. హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు. అన్న నా మీద కోపం వచ్చిందా? కోపం వచ్చిందా? ఏం రాలేదా? కోపడకండి, నా మీద కోపడితే మీకు ఏం రాదు. ఐఎమ్ లైక్ యువర్ బ్రదర్. నేను నీ మంచి కోరుకోవడానికి కొంచెం సీరియస్గా మాట్లాడతా. నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఒక చాలా చిన్న ప్లేస్ నుంచి ఒక్క చిన్న అవకాశం పట్టుకోవడం వల్ల ఇప్పుడు నా లైఫ్ ఎంటైర్ లైఫ్ 360 degrees టర్న్ అయింది. ఆ పెయిన్ తోటే మాట్లాడతా, అదర్ దెన్ ఇంకోటి ఏం లేదు. తీయగా మాట్లాడుకోవడం నాకు అలవాట్లేదు, రైట్? ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు అన్నీ మీ ఇంట్లో ఉన్నాయా? ఖచ్చితంగా చనిపోయిన దాకా ఉంటాయా? కొద్ది రోజులు అయిన తర్వాత మానేస్తారా? మనం చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులు, అంటే మనిషి అనేవాడు భూమి మీద బతుకున్న రోజులు ఈ ప్రొడక్ట్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా వాడాల్సినటువంటి ప్రొడక్ట్లు అన్నింటిలో మన కుటుంబం యొక్క ఆరోగ్యం ముడిపడి ఉంది అని అంటున్నా. ఒప్పుకుంటారా? ఆరోగ్యం ముడిపడి ఉంది సార్ అంటే ఒక వంట నూనె మీన్ కుకింగ్ ఆయిల్ నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అదే వంట నూనె నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలని డిసైడ్ చేస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును, ఆఖరి మన ఇంట్లో ఆడబిడ్డ ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలి అనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఒప్పుకుంటారా సార్? ఇన్ని రకాల రోగాలను మ్యానిపులేట్ చేసేటటువంటి, ప్రభావితం చేసేటటువంటి ఒక వంట నూనె మంచిది, క్వాలిటీ వాడుకోవాలన్నా ఏది తక్కువ రేట్కి వస్తే అది వాడచ్చు. మంచిదంటే మీ దృష్టిలో మీనింగ్ ఏంది? బాగా తెల్లగా ఉండేటిదా, గట్టిగా ఉండేటిదా, మనం వాడితే మంచి జరిగేటిదా? అది వాడితే మనకు మంచి జరగాలి, అవునా? దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రొడక్ట్లు క్వాలిటీ అంటే నేను చెప్పింది ఒక నూనెనే కాదు, ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రొడక్ట్లో మన కుటుంబం ఆరోగ్యం ఉంది. ఉందా లేదు తల్లి? అంట్లు తోమేటటువంటి లిక్విడ్లో కూడా మన కుటుంబం ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఎందుకు అంటే మీరు ఒక 4-5 అవి ఉంటాయి కదా టబ్బులు, 4-5 టబ్బుల గిన్నెలు తోమిన తర్వాత ఒక గంట సేపటి తర్వాత మళ్ళీ అన్నం తింటే ఈ విమ్ జెల్ వాసన లేకపోతే ఆ ఎక్సో బార్ స్మెల్ వస్తలేదు. బట్టలు తోమినప్పుడు బట్టల లిక్విడ్ స్మెల్. బాత్రూమ్ కడగడానికి ఏం లిక్విడ్ ఉంది మీ ఇంట్లో? ఏం పిక్? హార్పిక్, రైట్? హార్పిక్ డబ్బా కొనుక్కొచ్చి ఇట్లా ఊపుతారు. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని షేక్తారు. బాగా షేక్ మూత తీస్తే వాసన ఘాటుకు వస్తుందా, కమ్మ వస్తుందా? ఇంత ఘాటుకు వచ్చినప్పుడు జనరల్గా మన మైండ్ ఏం చెప్తుంది? ఆహా, ఇంత ఘాటు ఉందంటే చాలా స్ట్రాంగ్ ఉంది, అన్ని చచ్చిపోతాయి, సబ్ మరి జాతి. ముందెవడు చేస్తాడు? ముందెవడు వీడిస్తే ఆడు చేస్తాడు, అవునా? బాత్రూమ్ గడిగినంత సేపు బ్యాక్టీరియా మీద ఎంత అయితే ప్రభావం ఉంటుందో అంత 1% ఎక్కువనే నీ మీద ప్రభావం ఉంటుంది. ముక్కు మూసుకొని తోతారు కదా బాత్రూమ్, మొత్తం మూస్తారా? మొత్తం మూసినట్టు అంటే ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. నీకెట్ సార్ మాత్రం అడగకూడదు, సరేనా? సో బాత్రూమ్ గడినంత సేపు బాత్రూమ్ క్లీనర్ స్మెల్ మన శ్వాసకోశ వ్యవస్థ మీద ప్రభావితం పడుతుంది, అవునా? ఇప్పుడు ఈ పీల్చుకున్న స్మెల్ మనకి ఏం చేయదా?
ఒకసారి చేయకపోవచ్చు, 2 సార్లు చేయకపోవచ్చు, సంవత్సరంలో ఒక 4-5 సార్లు అట్టే గడితే చేసే ఛాన్స్ ఉందా లేదా? అంటే బాత్రూమ్ క్లీనర్ నుంచి, ఫ్లోర్ క్లీనర్ నుంచి చీమలు రాకుండా గీసేటటువంటి చాక్ పీస్, లక్ష్మణ రేఖ నుంచి వచ్చేటటువంటి దోమలు రాకుండా పెట్టేటటువంటి కాయిల్స్ నుంచి వచ్చేటటువంటి స్మెల్ కూడా మన కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇంట్లో చీమలు రాకుండా గీసే చాక్ పీస్ దగ్గర నుంచి కడుపులో మురిక్కాల్లో పోసినటువంటి కుకింగ్ ఆయిల్ దాకా ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆధారపడి ఉన్నది. ఒప్పుకుంటారా? కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆధారపడి ఉన్న ఈ ప్రొడక్ట్లు మంచి వాడాలన్నా, లోకమంతా వాడేటి వాడాలన్నా, మనకు నచ్చింది వాడాలన్నా, వేరే వాళ్ళు చెప్పేది వాడాలి. రైట్. ఇప్పుడు మనకి మంచిది ఏదో తెలిస్తే వాడతామా లేదా? వినబడలే, గట్టిగా వాడతారు కదా సార్. మీరు మాట్లాడలే, ఆయన మాట్లాడలే, కింది కొంచెం చూడు, నేను మాట్లాడలే. నేను ఏమడినా, నేనేమడినా చెప్తాను. నేను ఏమడినా నువ్వు చెప్తే నా నెల చెక్కి నీకు ఇచ్చేస్తా. నువ్వు లేవిడా పోయిన వేడుకో ఎవరైనా గుర్తొచ్చారండి? సరే, ఇటువైపు చూడండి ప్లీజ్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మీకు శత్రువుని కాదు. నేను ఊర్లలోకి పోయి అడిగినప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను రిజెక్ట్ చేసేవి. ఇప్పుడు నా కోసం బదిలాడుకుంటారు గంట టైం కోసం. నాకు గంట కాదు కదా, 10 నిమిషాలు టైం కూడా దొరుకుతుంది. అందుకే అడుగుతున్నా, ఒక్కరు డిస్టర్బ్ అయినా మీరు ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తారో నాకు తెలుస్తారు. మీ లైఫ్ ఏదో నా లైఫ్ ఏదో తెలియదు. మీరు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడో తెలియదు. పూర్వం కలుస్తాం, జస్ట్ అండర్స్టాండ్. నేను మధ్యలో ఆపినప్పుడు ఇంట్రెస్టింగ్ ఇంట్లో కోపం వస్తాను. అసలు విషయం చెప్పక ఇదంతా ఎందుకు? నా బాధ ఏంటంటే ఒక్కరు మిస్ అయినా ఒకరి లైఫ్ పోయినట్టే. ఒక్క ధనవంతుడు డబ్బు సంపాదిస్తే వాని పాలోళ్ళు, వాని కులములు బాగుపడతారు, వాని రిలేషన్స్ బాగుపడతారు. పేదవాడు కనుక అందరం ఎక్కితే 100 కుటుంబాలు ఆనందింటాయి. ఇంట్లో వాడే 24 రకాల ప్రోడక్ట్లు మన కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇగో ఇది వాడండి అని ఎవరు చెప్పాలా? ఎవరు? మనకంత ముందు వాడిన వాళ్ళు చెప్పాలి. అవునా? ఇందాక మీరు ఏమన్నారు? ఇది మంచిది అని మనకు తెలిస్తే వాడతాం అన్నారు. అవునా? ఇప్పుడు చెప్పండి, మేడమిక్స్ సోప్ మంచిదా, సంతూర్ మంచిదా? వినబడలే, సౌండ్ రాలే. సరే, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో మనకు ఫామ్ ఇస్తారు. మొత్తం నింపిన తర్వాత అందులో లేడీస్ ఆర్ జెంట్స్ అని రాసి ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్ అని. టిక్ చేయాలా లేదా? మనం ఏదైతే దాన్ని టిక్ చేయాలి. దేని టిక్ చేయకపోతే ఏమైతే ఇంకొన్ని డౌట్లు వస్తాయి. అందుకే అడుగుతున్నా, ఏదానికోదానికి ఓటేది, మేడమిక్సా సంతూరా? మీకు తెలిసి ఏ సోప్ మంచిది? గట్టిగా ఏది వాడుతురు? అది. ఇందాక మీరు ఏమన్నారు? సార్ ఏం మాట్లాడుతున్నావు సార్, మంచిదేదో తెలిస్తే వాడవా అంటే, మంచిదేదో మీకే తెలుసు, నేను చెప్పలే. ఏది మంచిది అంటే ఏమన్నారు? ఏది వాడుతురు? ఎవరు చేతబడి చేశారు మీకు? 1 డాబర్ మంచిదా, కోల్గేట్? గట్టిగా ఏది వాడుతురు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోర్ దెన్ 95% ఆఫ్ ద పీపుల్. 100లో 95 మంది గురించి నేను మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళు డాబరు, దంతకాంతి ఇవన్నీ వాడుతూ 5% ఉండొచ్చు. కానీ గుంపు మొత్తం ఎటుపోతుందని మనం మాట్లాడుతున్నాం. డాబర్ మంచిది అయితే కోల్గేట్ క్లోజప్ వాడుతున్నారు. అవునా? కొబ్బరి నీళ్ళు మంచివా, థమ్స్అప్ మంచిదా? ఏం వాడతలేదు. ఏ తాగుతారు ఎక్కువ? థమ్స్అప్ బాగా తాగితే ఆరోగ్యం పాడైద్దా, బాగా అయిద్దా? ఆరోగ్యం పాడైతే ఏడిపోతారు? హాస్పిటల్కి పోయినాక మనం చూస్తానికి ఎవరు వస్తారు? డాక్టర్ కాదు. సరే, డాక్టర్ కాకుండా బయట చుట్టాలు, బంధువులు వస్తారు కదా. చూస్తానికి వచ్చిన చుట్టాలు, బంధువులు మనకి ఏం తెచ్చిస్తారు? కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, పండ్లు, జీడిపప్పులు, బాదం పప్పులు మనకిచ్చి జాగ్రత్త, పానం బాగా చూసుకో అని చెప్పి బయటికి పోయి వాళ్ళు ఏం తాగుతారు? ఇది ఇప్పుడు జరుగుతున్న సినిమా, నేను చేసిన జోక్ కాదు. అర్థమైందా? నీ ఆరోగ్యానికి అన్ని సూత్రాలు చెప్పిపోతారు. పొద్దుగాల రాగి జావా, కొర్రన్నం ఇవన్నీ తిను, మంచి ఆరోగ్యంగా చూసుకొని ఆరోగ్య సూత్రాలని మంత్ర సత్రాలని కంటే డబల్ నీకు చెప్పి వాళ్ళు బయటికి పోయి థమ్స్అప్ తాగుతారు. నువ్వు కిట్టీలకి వెళ్ళి వాళ్ళని చూపెట్టాలి డాక్టర్కు. సార్ వాళ్ళ పేరు రాసుకో, 2 రోజులు అయితే మళ్ళీ. ఇది జరుగుతుందా? నేను కల్పించి చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే, ఇది మంచిది అని మనకు తెలిసిన, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాగా పిహెచ్డీలు చేసి బాగా చదువుకున్న లేరు, అందరూ నార్మల్గా చదువుకున్న మనం. అవునా? అయినా కూడా మంచిదని తెలిసినా అది వాడకుండా వేరేది ఎందుకు వాడుతున్నాం? మీరు మేడమిక్స్ మంచిదని అందరూ ఏకగ్రీవంగా ఓటేసారు. దేర్ ఈజ్ నో ఆల్టర్, వేరే 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 ఓటే పడలే. యునానిమస్ గా ఏకగ్రీవంగా మేడమిక్స్ ని అనుకొని దానికే కుదిరు అందరూ. మీకు ఏమైనా ప్రచారం చేశారు? నిలబడి మీ అమూల్యమైన ఓటు మేడమిక్స్ కి అంటే మీ గుండె లోతులలో మీ మనసులో ఉన్న అభిప్రాయం మీరు ఇక్కడ చెప్పారు. అవునా? నేను మీ ఇంటికి వచ్చి అడిగినా అదే చెప్తారు. తిరుపతి మొత్తం మీరు మైక్ పట్టుకొని ఎలక్షన్స్ చేసినట్టు చేసి అభిప్రాయం సేకరించిన ఓట్లు మొత్తం దేనికి పడతాయి? కానీ అందరి బాత్రూంలో ఏముంటుంది? ఇది సినిమా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మేడమిక్స్ మంచిదని మీకు తెలిసినప్పటికీ సంతూర్ ఎందుకు వాడుతున్నారు?
వినబడలా అడ్వర్టైజ్మెంట్ లో వస్తుంది కాబట్టి ఇందాక మీరు ఏమన్నారు సార్ మనకు నచ్చింది వాడాలన్నా వాళ్ళకి చెప్పింది వాడాలంటే మనకు నచ్చిందే వాడాలి సార్ అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సార్ అని అడ్వర్టైజ్మెంట్ లో వస్తుందంటేనే డౌట్ రావాలి విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ ఉంటుంది మేడ్ మిక్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తారా ఎవరు ఇస్తారు తెలియదు ఎవరు నార్మల్ పీపుల్ ఇస్తారు పేరు కూడా తెలియదు నాకు కూడా తెలియదు నీకు కూడా తెలియదు సంతూర్ ఎవరు ఇస్తారు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు నా క్వశ్చన్ ఏంటంటే వాస్తవానికి మేడ్ మిక్స్ లో ఉన్నంత క్వాలిటీ కనుక సంతూర్ లో ఉంటే సెలబ్రిటీ అయినటువంటి మహేష్ బాబు తోటి అంత పని ఉండేది ఇప్పుడు చెప్పండి సంతూర్ బ్రాండా మహేష్ బాబు బ్రాండా వినబడతలేదు మనం రుద్దుకునేది ఎవరిని మహేష్ బాబునా సంతూర్ మనం వాడే సబ్బు బ్రాండ్ అయి ఉండాలన్నా చెప్పేటోడు గొప్పోడు అయితే చాలా సెలబ్రిటీ ఎట్టున్నాయి కాదు మనకు సంబంధం లేదు హోటల్ ఓనర్ తోటి మన సంబంధం ఆయన ఎట్లా ఉన్నది మనకు పెట్టే భోజనం బాగుండాలి ఎస్ఆర్ మహేష్ బాబు ఎలాంటి వాడైనా మనకు అవసరం లేదు కానీ సోప్ మంచిదైతే మనం ఆరోగ్యం ఉంటాం మహేష్ బాబు ఎంత మంచోడైనా ఆయన చెప్పే ప్రోడక్ట్ మంచిది కాకపోతే మనం ఖరాబ్ అవుతాం ఎస్ఆర్ ఇది ఇప్పుడు కాదు మచ్చా మొదలైంది దాదాపు ఒక 35 years 40 years బ్యాక్ వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక యాడ్ వచ్చేది గుర్తుందా దాని వాడరు మన వాళ్ళలో తెలుసు ఇప్పుడు ఆ నిర్మా సర్ఫ్ తప్ప ఇంకో సర్ఫ్ ప్యాకెటే భూమి మీద లేనట్టు మన ఇంటికి కులదేవత కూర్చున్నది అది వాడి గ్యాప్ లో లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అబౌట్ లైఫ్ బాయ్ అంటే వాడు ఈ గ్యాప్ లో మహేష్ బాబు వచ్చి వావ్ మమ్మీ అనగానే ఇంటి తిరిగారు తనతో రేపు పొద్దున ఇదే మహేష్ బాబు రెక్సోనా అంటే యాక్చువల్ గా మనం ఏది వాడాలో మన చేతలా టీవీలో ఏది ఆడిస్తే అది వాడుతారు అవునా నా పాయింట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చిన ప్రోడక్ట్ మంచిదా ఫేమస్ దా వాళ్ళు అదే పని చేస్తారు మనం టెన్షన్ వాడి ప్రోడక్ట్ లో క్వాలిటీ పెట్టాల్సినంత అవసరం ఏమి అమితాబ్ బచ్చన్ పట్టుకుంటే మనం అగరబత్తి కూడా అమ్ముకోవచ్చు సెలబ్రిటీ గొప్పోడైతే చాలు వాళ్ళు ఏం చెప్పినా జనాలు వాడతారనేటటువంటి ఒక రాంగ్ థింకింగ్ తోటి ఎక్కడి దాకా తీసుకుపోయి ఒకసారి చూడండి సబ్బు సర్పు వరకు ఓకే సార్ బంద్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్ బంద్ అయిందా నడుస్తూనే ఉందా ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయిపోయి గ్లో అండ్ లవ్లీ పేరు నడుస్తుంది కిట్ క్యాట్ బంద్ అయింది నడుస్తుంది కిండర్ జాయ్ బంద్ అయింది నడుస్తుంది జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది నడుస్తుంది మీరు రజనీకాంత్ ఎప్పుడైనా యాడ్లో చూసారా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన జీవితంలో ఇచ్చిన ఒకే ఒక యాడ్ ఏం తెలుసా కోకా కోలా ఇప్పుడు థమ్స్ అప్ స్ప్రైట్ కిన్లీ వాటర్ బాటిల్ మాజా ఇవన్నీ కూడా కోకా కోలా కంపెనీకి చెందినవే కానీ అప్పుడు డ్రింకే కోకా కోలా ఉండేది చాలా మంది సీనియర్స్ ఐడియా ఉంటుంది ఇప్పుడు కూడా అక్కడక్కడ దొరుకుతుంది కోకా కోలా డ్రింక్ పేరు కోకా కోలా సీసాల్లో వచ్చేది అప్పుడు పెట్ బాటిల్స్ లో సీసాలు ట్రేలో ఉంటే మనం తీసుకొని మూత తీసి తాగి మళ్ళీ ఆ సీసా అక్కడ పెట్టుకోవాలి దిస్ వాస్ డ్రింక్ అవునా అది ఉన్నప్పుడు దానికి రజనీకాంత్ ఫస్ట్ తన లైఫ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎవరో వెళ్ళి బాబు సార్ మీరు కూల్ డ్రింక్ కోకా కోలా తాగుతారా అని అడిగారు టీవీ నుంచి సార్ నేను తాగని జనాలకు ఎందుకు తాగమని చెప్తారని చెప్పి క్వశ్చన్ అడిగితే ఆ రోజు ఆయన బంద్ చేశారు మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి రజనీకాంత్ అడ్వర్టైజ్మెంట్ అని కొట్టండి ఆయన కోకా కోలా యాడ్ మీకు కనబడుతుంది ఆ రోజు పనిచేసిన రజనీకాంత్ ఇప్పటి వరకు ఏ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు ఆయనకి ఏం ఇంటెన్షన్ పడిందంటే నేను వాడని జనాలకు చెప్పకూడదు సేమ్ ఇంటెన్షన్ తోటి మెగాస్టార్ చిరంజీవి కూడా నేను థమ్స్అప్ తాగను జనాలు తాగమని చెప్పడం వల్ల ఆరోగ్యం నష్టం జరుగుతుందని చెప్పి ఆయన కూడా అడ్వర్టైజ్మెంట్ మానేసిండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన లైఫ్ లో ఒకే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు దాని పేరు పెప్సీ అది కూడా పనిచేసింది ఇప్పుడు చిరంజీవికి పవన్ కళ్యాణ్ రజనీకాంత్ నేను మద్దతు కాస్తా వాళ్ళు చేసిన పని మీకు ఎగ్జాక్ట్ చెప్తున్నా వీళ్ళు ముగ్గురు అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ కూల్ డ్రింక్స్ మానేయడానికి కారణం ఏంటంటే దీనివల్ల జనాలకి నష్టం జరుగుతుంది అని వాస్తవానికి జనాలకు నష్టం జరిగితే ఆ డ్రింక్ బంద్ అవ్వాలన్నా సెలబ్రిటీ చేంజ్ అవ్వాలన్నా సెలబ్రిటీలు చేంజ్ అవుతా వస్తా ఉన్నారు ఒకప్పుడు చిరంజీవి మన మహేష్ బాబు ఇప్పుడు అల్లు అర్జున్ సమంత వీళ్ళు వాడుతున్నారు అంటే సెలబ్రిటీలను పట్టుకుంటే గడ్డి కూడా అమ్మొచ్చు కుడితి కూడా తాపేయచ్చు జనాలతో అని ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఓన్లీ సెలబ్రిటీస్ మీద మాత్రం ఫోకస్ చేస్తారు సమంత డోర్ బద్దలు కొట్టి మూతికాడ మైక్ పెడతారు ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా డోర్ ఎందుకు వాళ్ళ కొట్టాలి నాకు ఇప్పటిదాకా మనం వాడాల్సింది వేరు వాళ్ళు ఎందుకు డోర్ వాళ్ళ కొడతారు తెలుసా మీరు సీరియల్ ఇటు చూస్తారు కదా ఆయన ఇంటి ఆయన వస్తాడు అన్నం పెట్టే హే ఆగు ఇప్పుడు చూస్తారు ఈ గ్యాప్లో యాడ్ వస్తుంది అది ఇట్లా అనుకొని పోతారు చీ అని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు మీకు టీవీ మీద ఫోకస్ ఉండదు కిచెన్లోకి పోయి ఏదో వంట వంతుంటే ధడే సౌండ్ వస్తుంది చూస్తారు ఇట్లా టూత్ పేస్ట్లో ఉప్పు ఉందంటే అది మైండ్లో పడుతుంది ఈ సౌండ్ దానికి అటెన్షన్ కోసం అర్థమవుతుందా అడ్వర్టైజ్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ మ్యానిపులేషన్ ఇండియా భారతదేశంలో అడ్వర్టైజ్మెంట్ ను మించినటువంటి మ్యానిపులేటెడ్ చేతబడి ఇంకోటి లేదు జనాలు వాడాల్సిన ప్రొడక్ట్ వేరు వాళ్ళ చేత వాడిస్తున్నది వేరు మీరు ధృవ అని ఒక సినిమా ఉంది తెలుగులో చూసిరా అందులో రామ్ చరణ్ ఒక మాట చెప్పాడు నువ్వు ఏ నీళ్ళు తాగాలి ఏ మెడిసిన్ వేసుకోవాలి ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు నీకు తెలుసా
నీళ్లు, చదువు, మెడిసిన్ అని చెప్పింది కదా, మిగతా నేను చెప్తా చూడు. నువ్వు ఏ సబ్బు వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, దేనితో వంట చేసుకోవాలి, ఏ చాయ్ పత్తా వాడాలి, ఏ బండలు దేనితో తుడుచుకోవాలి, బట్టలు దేనితో ఉతుక్కోవాలి, బట్టలకు వాసన వస్తానికి ఏ లిక్విడ్ వాడాలి, బాత్రూమ్ దేనితో కడుక్కోవాలి, బాత్రూమ్ వాసన రావడానికి ఏ ప్యాకెట్స్ వాడాలి, గిన్నెలు దేనితో దోముకోవాలి, చీమలు రాకుండా ఏది గీసుకోవాలి, దోమలు రాకుండా ఏ కాయలు పెట్టాలి, పిల్లల ముటికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాడు కూర్చున్న హాల్లో మెదడు పెట్టి ఆలోచించి దమాక్ తోడు దంతే మీ ఇంట్లో బాత్రూంలో పడితే అప్పుడు నేను ఇది వాడుతున్నా అనేటటువంటి సోయి కూడా లేకుండా వాడతాను నేను. మీరు ఎప్పుడు అనుకున్నారు ఇట్లా? ఇన్ని పౌడర్లు ఉండగా పాన్సే మా ఇంట్లో ఎందుకు ఉంది, ఇన్ని హెయిర్ ఆయిల్స్ ఉండగా పారాషూట్ ఎందుకు వాడుతున్నా, ఇన్ని సబ్బులు ఉండగా మళ్ళీ మీరు ఏమంటారు మెడిమిక్సే మంచి సార్. మంచిదని మీరు కాదు, వాళ్ళు అనబెట్టిరు మీతోటి. వాళ్ళు ఇప్పుడు ఈ సంతూర్ అనేది మెడిమిక్స్ అనేది మీరు అంటున్నారు, సంతూర్ అనేది మీకు అనిపించినా వాళ్ళు ఇవ్వటం వల్ల వచ్చింది మైండ్లోకి. ఎక్కువసార్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మైండ్లోకి పోయింది. అది ఇంకోటి మహేష్ బాబు. ఇప్పుడు ఆ మహేష్ బాబు ప్లేస్లో వేరే హీరో ఉంటే ఆ సభకు అంత ప్రాముఖ్యత రాదు. ఎస్ఆర్ నేను కనుక సంతూర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే టీవీలు వెళ్ళగొడతారు, పక్కన నవ్వుతారు, మీరు ఇచ్చినా వాళ్ళు కొడతారు, నవ్వుతారు, నేను ఇచ్చినా వాళ్ళు కొడతారు, నవ్వుతున్నారు, మీరు ఇచ్చినా వాళ్ళు కొడతారు, పక్క నేనైతే మొత్తం వాళ్ళు కొడతా, పచ్చ వాళ్ళు కొడతారు. సో మనకి ఇక్కడ సబ్బు ఎంత క్వాలిటీ ఉందనే చూడరు, మన ఫేస్ వాల్యూ ఎంతనే చూస్తారు అడ్వర్టైజ్మెంట్, అవునా? కాబట్టి కంపెనీ ఓనర్లందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ పట్టుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్కి దీనికి సంబంధం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వల్ల జనాలు జరిగేది మంచిగా చెడు. ఎంత చెడు జరుగుతుంది తెలుసా? మనం జస్ట్ మ్యాగీ నూడిల్స్ కానీ అయిపోయినాం కదా, ఇంకొంచెం అడుగు ముందరికేసి ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే విమల్ ఇలాచి, పడుపులలో కేసరి, గుట్కా, విమల్ గుట్కా, రాజ్ నివాస్ పాన్ మసాలా, ఆర్ఆర్ పాన్ మసాలా, రజనీగంధా, సిగ్నేచర్ పాన్ మసాలా, శిఖర్ పాన్ మసాలా, ఇవన్నీ గుట్కా, క్యాన్సర్కు గ్యారంటీగా వచ్చేటటువంటి గుట్కాలు. ఇవి ఎవరితో ఎక్కిస్తారు తెలుసా? గుట్కాలు తినే వాళ్ళతోట, సెలబ్రిటీలతోట. మహేష్ బాబు మిల్క్ బాయ్ అంటే ఐడియా ఉందా? ఆ మిల్క్ బాయ్ కూడా పాన్ బాహర్ అని ఒక గుట్కా ఆడిపిస్తున్నాడు, పాన్ మసాలా. నా పాయింట్ ఏంటంటే ఈ సెలబ్రిటీలు ఎవరన్నా జనాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా, పైసలు దేనికి ఎక్కువ వస్తుంది ఇస్తారా? రైట్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రాక ముందు జనాలు ప్రొడక్ట్ వాడిరా వాడలేదు? ఒక మాట చెప్పండి, మనకన్నా ముందు తరం ఎవరు? నాన్న. ఆరోగ్యంలో బెటర్ కదా నాన్న మనకంటే? తాత, ముత్తాత, వాళ్ళ అయ్య, ఈ వెనుక ఉన్న 4 తరాలు మనకంటే బలంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారు, అవునా? వాళ్ళు ఎందుకంత బలంగా ఉన్నారు? వినబడలా? అంతేనా? వాళ్ళు తీసుకున్న ఆహారం బలమైనది, మంచిది అంటారు, అవునా? గట్టిగా వీళ్ళు ఇంత మంచి ఫుడ్ తినని మీరు అంటున్నారు. వాళ్ళకి గూగుల్ ఉందా అప్పుడు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవేం లేవు. ఇవేం లేకపోయినా ఇది ఏదో తెలియకపోయినా వాళ్ళు మంచిది మీరు ఒప్పుకోరు, అవునా? ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, బయట గ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి మొత్తం మూతంతంలో పెట్టి ఏది ప్రోటీను, ఏది విటమిను, ఏది ఫైబరు, ఏది లొట పీసు, ఇవన్నీ తెలుసుకొని ఆఖరి గడ్డి తింటున్నాం మనం. అర్థమవుతుందా? అన్ని తెలిసినప్పటికీ మనం తినే చెండాలమే. ఎస్ఆర్నో? ఇవన్నీ తెలియకపోయినా వాళ్ళు మంచిదని మీరు బల్ల గురించి చెప్తున్నారు, వాళ్ళకి ఇది మంచిదని ఎవరు చెప్తారు? కొంచెం జర బాగా తెలివికాల లెక్క కాకుండా ఏం తెలియలేని లెక్క ఆలోచిస్తాం. మనిషి పుట్టుక ఏడ మొదలైంది? ఊళ్ళనా అడవినా? వినవాళ్ళ అడవిలో పుట్టిన మనిషి స్విగ్గీ ఓపెన్ చేసి పిజ్జా ఆర్డర్ పెట్టిందా? మరి ఏం తిన్నాడు? ఆకులు, అలాలు, దుంపలు. కామన్ పెద్ద సైన్స్ కాదు, జస్ట్ కామన్ సెన్స్ కూడా ఆలోచిస్తే అర్థమైంది కొన్ని విషయాలు. అడవిలో పుట్టిన మనిషి ఏం తినడం మొదలు పెట్టినట్టు ఏది దొరికితే అది తినడు. ఏమున్నాయంటే ఆకులు, అలాలు, దుంపలు, పండ్లు, ఫలాలు, అవునా? ఈ పండు మంచిది, ఇది తింటే నాకు మంచి జరుగుతుంది అని ఎట్లా కనిపెట్టిండు? ఇట్లా కోసి లేదుగా, ఏది దొరికితే అది ముందు తినడు. ఏది బాగుంటే అది కంటిన్యూ చేసిండు, ఏది కొంచెం బెడిచి కొడితే దాన్ని ఆపేసి వద్దు బిడ్డ ఇది తినొద్దని చెప్పిండు, అవునా? ఇప్పుడు మనం బయట తింటున్నటువంటి రేగు పండ్లు, తొలికి పండ్లు, ఈగి పండ్లు, జామ పండ్లు, జాన పళ్ళు, నేరేడు పళ్ళు, నక్కెర పండ్లు, సీతాఫలాలు, అరటి పండు, యాపిల్ పండు, ఈ పళ్ళు మంచివి అని మనకు తెలిసి మనం తింటున్నాం, అవునా? చెడ్డ పండ్లు ఉన్నాయా? వేపకాయలు కూడా తింటారు కదా, తినరా? లేదు. తింటేనే చేదుంది అని తెలిసి అది తినొద్దు బిడ్డ అని మనం చెప్పారు. ఎస్ఆర్నో? ఎవడో ఒకటి గన్నేరు పప్పు కూడా తినుంటాడుగా, తినరా? తినలేదా? మరి తిని పోయినాకనే ఓహో ఇది పోతాను తినేదని చెప్పి సూసైడ్ ఐటమ్గా పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మనకన్నా ముందున్నటువంటి పూర్వీకులు ఎవరైనా ప్రొడక్ట్స్ ని జనాల దగ్గరికి
నాలెడ్జ్ తోటి ప్రచారం చేసిరా, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరా, మార్కెటింగ్ చేసిరా, అనుభవాన్ని పంచిరా. అంతే. ఏం జరిగింది అప్పుడు? ముత్తాతలో నాయన ఏ ఫుడ్ అయితే తిన్నాడో ముత్తాతకు అదే పెట్టిండు. ముత్తాత తిన్నది తాతకు పెట్టిండు, తాత తిన్నది నాన్న తిన్నాడు. ఇప్పుడు నాన్న ఎవరు పెట్టాలి? నాన్న దగ్గర దాకా అడ్వర్టైజ్మెంట్ ప్రభావం, సెలబ్రిటీల మ్యానిపులేషన్, అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్. బిడ్డ దోసకాయలు కోసేటప్పుడు జాగ్రత్త, కొన్ని చేదు ఉంటాయి. కోసేటప్పుడు చూసుకుంటా పోయి. అమ్మ బీరకాయలు కొన్ని చేదు ఉంటాయి, కొన్ని ఈ చేదు ఉంటాయి అని కన్ఫామ్ ఎడ చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి మర్చిపోయి బీరకాయలతో చేదు బీరకాయలతో వండుకొని తిన్నారు. ఈ చింతపండు అయినాక మాట్లాడుతున్నారు. గొడవలు అయితే కావాలి చేదు దోసకాయలు. ఆ గొడవ అయినాక అమ్మ జాగ్రత్త.